జై శ్రీరామ్. శుభోదయం. ఈరోజు పోలిపాడ్యం గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ పోలిపాడ్యం జరుపుకోవాలి? ఎప్పుడు జరుపుకోవాలి? ఈ వివరాలని కూడా చూసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల విషయంలో ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇక విషయానికొస్తే ఈ పోలిపాడ్యం అనేది కార్తీక అమావాస్య నాడు మరునాడు అంటే మార్గశిర శుద్ధ పాడ్యం నాడు చేసుకునే ఒక పర్వదినం అన్నమాట. ఈ పోలిపాడ్యమి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. పురుషులు కూడా స్నానం చేయడం వల్ల ఏ దోషం లేదు. అలా అని ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలని లేదు. ఆ కారణం చేత ఎవరైనా సరే నదిలో దీపాలు వదిలిపెట్టచ్చు. కానీ మనకి పూర్వం ఉన్న గాథ చరిత్ర ప్రకారం ఆడవాళ్ళకి ఇది స్వర్గాన్ని ఇస్తుంది అని చెప్పబడింది కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ పాడ్యమి మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా ఏ రోజైనా కూడా ఆ రోజే మనం పోలి స్వర్గం అనే ప్రక్రియని చెయ్యాలి. దీనికి వారాలతో సంబంధం లేదు, తిథి మాత్రమే ప్రధానమైనది అని చెప్పి తర్వాత రోజు చేసుకుందాం అనేటప్పటికి పాడ్యమి తెల్లవారుజామున ఉండదు కాబట్టి అలా ఏ రోజు పడితే ఆ రోజు అయితే ఈ విధానాన్ని పాటించడం ఆస్కారం లేదు. ఇక ఈ దీపాలని మనం వెలిగించి అంటే ఆవనేతితో చేసిన దీపాలని అరటి తొప్పుల్లో పెట్టి మనం నదిలో వదిలిపెట్టడం అనేది ఈ ప్రక్రియకి ప్రధానమైన విషయం. అయితే దీంట్లో నదులు దగ్గరగా లేని వాళ్ళు చెరువుల్లో కానీ కాలువల్లో కానీ చివరకు ఒక ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసుకుని అందులోనైనా సరే ఒక అరటి తొప్పలో దీపం వెలిగించి కొబ్బరి చిప్ప అయినా పర్వాలేదు, అరటి తొప్ప అయినా పర్వాలేదు, అది ఇదే ఉండాలని లేదు, ఏదైనా తేలేది మనం ఏర్పాటు చేసుకుని దాంట్లో మనం ఈ దీపాన్ని వెలిగించి అందులో వదిలిపెట్టాలి. నదికి ఆస్కారం లేని వాళ్ళు చెరువుల్లో కానీ, చెరువులకు కూడా దగ్గర లేని వాళ్ళు కాలువల్లో కానీ, కాలువలకు కూడా దగ్గరలో లేని వాళ్ళు కనీసం ఒక ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి ఇంటి దగ్గరైనా సరే ఈ దీపాన్ని అయితే వెలిగించవచ్చు. ఈ దీపానికి సంబంధించి ఒత్తులు మనం మామూలుగా సాధారణంగా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వెలిగించడం అనేది మనకు ఉంది. అయితే చాలామంది 30 ఒత్తులు కానీ 31 ఒత్తులు కానీ వేస్తూ ఉంటారన్నమాట. కారణం ఏంటంటే కార్తీక మాసం దీపారాధనకి ఎంతో పెద్దపీట అయితే వేసింది. మనం కార్తీక మాస పురాణాన్ని మనం చదివినట్లయితే దాంట్లో దీపారాధన కోసం చాలా అధ్యాయాలు చెప్పబడ్డాయి. దీపదానం కానీ దీపారాధన కానీ చాలా విశేషమైనది. అయితే ఈ నెల రోజుల్లో బహిష్టైన వాళ్ళు ఆ 3-4 రోజులు కూడా దీపాలు పెట్టరు. అందుచేతని కార్తీక మాసంలో అలా బ్రేక్ వచ్చినందుకు గాను ఈ పాడ్యమి నాడు చీకటితోటి ఎవరైతే అంటే తెల్లవారుజామున సూర్యోదయం అవ్వకుండానే ఎవరైతే వెలిగిస్తారో వారికి ఈ కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టిన ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పబడింది అన్నమాట. అందుచేతనే చాలామంది ఏం చేస్తారంటే తెల్లవారుజాము అవుతుండగానే ఈ దీపారాధన ప్రక్రియ అనేది ముగించేస్తారన్నమాట. అంటే తెల్లవారుజాము 3-3:30కి లేస్తే కానీ మనకి ఈ ప్రక్రియ సూర్యోదయం అవ్వదు. ఇక నది దూరాన్ని బట్టి మనం ఆ టైంని నిశ్చయించుకొని మనం ముందుగానే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని వీలైతే ఇంటి దగ్గర కూడా స్నానం చేసి ఆ తర్వాత నదికి వెళ్ళి అక్కడ సంకల్పం చెప్పుకుని స్నానం చేసి ఆ తర్వాత పొడి బట్టలతోటి ఒకవేళ తడి బట్టలే ఉండి చేయాలి అనుకున్నప్పుడు తడి బట్టలతో దైవ కార్యాలు పనికిరావు కాబట్టి వాటిని పిండి బాగా దాన్ని 7 సార్లు తూర్పుకు తిరిగి సూర్యనారాయణ మూర్తి తలుచుకుని 7 సార్లు ఇలా వెదపాలన్నమాట. అలా విదిపిన తర్వాత గుడ్డ పని చేస్తుందని చెప్పి శాస్త్రం చెప్పింది. ఆ కారణం చేతనే మళ్ళీ ఆ బట్టలతో కానీ పొడి బట్టలతో కానీ ఈ దీపారాధన ప్రక్రియ ప్రారంభం చేయాలి. అయితే ముందుగా పసుపు, కుంకుమ, అగరవత్తులు, కస్తు పువ్వులు, నైవేద్యానికి ఏదైనా బెల్లం ముక్క, ఏదైనా పళ్ళు, ఈ విధంగా మనం పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువెళ్ళాలి. పంచపాత్రలు అవి కూడా తీసుకువెళ్ళాలి. ఈ విధంగా ఆచమనం చేసి సంకల్పం చేసుకొని మార్గశిర పాడ్యం నాడు మనం ఈ ప్రక్రియ ప్రారంభం చేస్తాం కాబట్టి మార్గశీర్ష మాసే శుక్లపక్షే ప్రతిపత్తుతో వాసరహ అని ఆ రోజు చెప్పుకుని ఈ గోత్రనామాలు చెప్పుకుని ఆ దీపారాధన సంకల్పం చేసుకుని లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం దీపారాధన కరిష్య అని వదిలిపెట్టాలి. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్య అని వదిలిపెట్టి పశువు గణపతిని చేసుకుని ఆ గణపతికి షోడశోపచార పూజ కూడా చేసి
ఈ బెల్లం ముక్క నివేదనగాంచి తర్వాత స్వామివారికి ఉద్వాసన చెప్పి ఆ తర్వాత దీపారాధనలు వెలిగించుకోవాలి. దీపారాధనలు వెలిగించుకొని ఆ దీపారాధనలకి కాస్త పసుపు కుంకుమద్ది గంధం అలంకారం చేసి ఆ తర్వాత వినాయకుడికి ఎలా అయితే పూజ చేస్తామో ఆ విధంగానే లక్ష్మీనారాయణ స్వరూపంగా దీపాన్ని భావించి షోడశోపచార పూజలు కూడా చేయాలి. అలా చేసిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని అక్షతలు తీసుకుని దీనికి సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది కాబట్టి ఆ కథనైతే చెప్పుకోవాలి. అయితే ఈ కథ పూర్తయిన తర్వాత అక్షతలు కొన్ని శిరస్సు వేసుకుని శిరస్సున ధరించి ఆ దీపారాధనల్ని మనకి నదిలో కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా చెరువులో కానీ లేదా కాలువల్లో కానీ లేదా ఇంట్లోనైనా ఎత్తిడి పళ్ళల్లో వదిలిపెట్టుకోవాలి. ఇది పోలీస్ వర్గం నాడు పాటించే ప్రక్రియ. అయితే దీనికి సంబంధించిన కథని ఇప్పుడు మనం వివరంగా చూసినట్లయితే ఒక పోలేరమ్మ అనే ఒక రజక స్త్రీ అంటే చాకలి స్త్రీ ఉండేదట. వారు చాలా భక్తిపరులట ఆవిడ. అయితే ఆవిడ వాళ్ళ అత్తగారికి నలుగురు కోడళ్ళు. ఈవిడ ఆఖరి కోడలుగా ఉండేది. అయితే ఈవిడ చిన్న పిల్ల కావడం చేత అంటే కొంచెం యవనస్తురాలు కావడం చేత ఈ బాధ్యతలు, అంట్లు తోమడాలు ఇవన్నీ కూడా ఆవిడకి అప్పచెప్పేసేది ఇంటి పనులన్నీ కూడా. ఈ ముగ్గురు కోడళ్ళు అంటే కొంచెం మక్కువ ఉండేది అత్తగారికి. ఆ కారణం చేత ఆవిడకి ఏ పుణ్యం దక్కనివ్వకుండా వేళ్ళే నోములు, వ్రతాలన్నీ చేసుకుంటూ దానికి సంబంధించిన సామాగ్రి అన్నీ సర్దమని, అవన్నీ కడగమని, తుడవమని ఇవన్నీ కూడా ఆవిడకి అప్పచెప్తూ ఉండేదట ఆ పోలేరమ్మ అనే ఆవిడకి. పాపం ఎప్పుడు కూడా ఏ నోములు చేసుకుందామన్నా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీడి సంబరాలు సర్దడం కానీ మిగిలిన సామాన్లు అయిపోయిన తర్వాత తోమడం కానీ ఇలాంటివి చేసేది తప్ప పూజలో కూర్చోవడానికి ఆవిడకి సహకరించేవారు కాదుట. అదేవిధంగా ఆవిడకి పుణ్యం ఎక్కడ వచ్చేస్తుందని చెప్పేసి ఆవిడకి కావాలనే పనులకు చెప్పేవారట. ఈ విధంగా నడుస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం దీపారాధనకి ఎంతో విశేషమైనదని మనం చెప్పుకున్నాం. ఈ దీపారాధన చేయాలని ఆవిడ పాపం ఎంతో తాపత్రయం ఉండేది. ఒక్కరోజైనా సరే నదికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగిందట. కానీ అత్తగారు ఆవిడకి ఎక్కడ పుణ్యం వస్తుందని చెప్పేసి అబ్బబ్బే ఇక్కడ చాలా పనులున్నాయి, తీసుకువెళ్ళడం కుదరదని చెప్పేసి ఆ రాత్రి ఉన్న అంట్లన్నీ కూడా తోమని చెప్పేసి ఆవిడకి అప్పచెప్పేసేసి ఈ ముగ్గురు కోడళ్ళతోటి కలిపి అమావాస్య నాడు మర్నాడు అంటే కార్తీక అమావాస్య నాడు మర్నాడు వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యం నాడు వీళ్ళందరూ కూడా నదికి స్నానానికి వెళ్ళారట. అయితే ఈ నెల రోజులు ఎలాగ పెట్టలేదు. కనీసం ఆఖరి రోజుగా భావించే ఈ అమావాస్య నాడు రాత్రి అంటే తెల్లవారితే పాడ్యం అనగా ఈ రోజైనా మనం చెయ్యాలి అని చెప్పేసి పాపం ఆవిడ తాపత్రయంతో ఇల్లంతా వెతికిందట. అయితే వీళ్ళు ఎక్కడైతే దీపారాధన చేసేస్తుందో అని చెప్పేసి వీళ్ళ ఈ చిన్న కోడల మీద అసూయ చేత, దుర్బుద్ధి చేత మొత్తం నెయ్యి, ఒత్తులు ఎక్కడా లేకుండా అన్నీ పట్టుకుపోయారట. అయితే ఈవిడ పాపం భక్తి శ్రద్ధలతోటి ఇంకేం చేయాలని ఆలోచించి చివరికి వెన్న చిలికిన కవ్వం ఉంటుంది కదండి. ఆ కవ్వానికి అంటుకున్న వెన్న ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఊడ్చి దాన్ని కొద్దిగా నెయ్యి చేసి అలాగే ఈ పత్తి మొక్కల దగ్గర నుంచి పత్తి తీసుకుని ఒత్తులు చేసుకుని దాన్ని ఆ ఇంట్లో ఉన్న బోధి కాలువ ఏదైతే ఉందో ఆ బోధి కాలువలోనే ఆవిడ దీపాన్ని వదిలిపెట్టి నమస్కారం చేసుకుందట. అంటే భక్తి శ్రద్ధలతోటి ఎందులో చేసినా ఎలా చేసినా అది ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడనడానికి ఈ కథ చాలా మంచి ఉదాహరణ అన్నమాట. అయితే ఇది పూర్తయిన తర్వాత ఎప్పుడైతే దీపారాధన చేసి ఇలా బోధిలో వదిలిపెట్టిందో వెంటనే ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైందట. అదేంటి అంటే గంటల విమానంలో విష్ణుదూత అందరూ కూడా ఈవిడ్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారన్నమాట. అయితే ఈ కాలవలో స్నానం చేస్తున్న వాళ్ళు, అక్కడ దగ్గర దీపారాధన చేస్తున్న వాళ్ళతో సహా వీళ్ళందరూ కూడా ఎవరో పుణ్యాత్మరాలని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి విమానం వస్తుందని చెప్పేసి ఆ దివ్య దర్శనాన్ని చేసుకుని నమస్కారం చేసుకున్నారు విష్ణుదూతలకి అందరూ కూడా. అయితే ఈ ముగ్గురు కోడళ్ళు, అత్తగారు మాత్రం మనమే కదా ఎక్కువ పుణ్యం చేసింది అందరికన్నాను, మనమే కదా చాలా ఒత్తిడి వెలిగించాం, మనమే కదా రోజు శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, అది ఖచ్చితంగా ఇది మన కోసమే వస్తుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారట. అప్పుడు ఈ విమానం అక్కడ ఆగకుండా డైరెక్ట్గా పోలి దగ్గరికి వచ్చి అంటే పోలేరమ్మ దగ్గరికి వచ్చి ఆవిడని ఎక్కించుకుని వెళ్తూ ఉందట. అయితే అత్తగారు వీళ్ళందరూ కూడా విష్ణుదూతల్ని అడిగారట. ఏంటి మేము చాలా భక్తిపరులం, మేము పొద్దున్న లేస్తే పూజలు పునస్కారాలన్నీ చేసాం, మేమెంతో ఖర్చు పెట్టి బోలెడు పువ్వులు కొన్నాం, బోలెడు పూజ చేసాం, అయితే మాకు రావాల్సిన స్వర్గం ఈవిడికి ఎలా వచ్చింది, ఈవిడ కనీసం ఏ రోజు ఒక పూజ చేయలేదు, ఒక దీపారాధన చేయలేదు, ఒక నదీ స్నానం చేయలేదు, అయినా కూడా ఈవిడిని ఎలా స్వర్గానికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగారట. అప్పుడు విష్ణుదూతలు చెప్పారట,
అమ్మ భక్తి శ్రద్ధలతో ఆచరించే ఏ చిన్నపాటి పనైనా సరే అది భగవంతుని మనసుకి హత్తుకుంటుంది. ఆ కారణం చేత భగవంతుడు వారి యందు కృపా, దయ కూడా కురిపిస్తాడు. మీరు చేశారు. చాలా ఎక్కువ చేశారు ఇప్పటికన్నా. కానీ అవి ఆర్భాటాల కోసం, 10 మంది చూస్తారని భేషజాల కోసం మీరు చేశారు తప్ప, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని మీరు ఆచరించలేదు. ఆ కారణం చేతనే మీకు ఈ దుస్థితి తప్ప స్వర్గాన్ని అధిరోహించే అవకాశం మీకు లేదు. అందుచేతనే ఈవిడికి మాత్రమే అది దక్కడానికి కారణం ఆవిడ ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి, ఆవిడే మంచి పూజ చేసినట్టు లెక్క. అంటే భగవంతుడికి ఇష్టమైన పూజ చేసినట్టు లెక్క అని చెప్పేసి వాళ్ళు వివరించారట. అయినా కూడా వీళ్ళు వినకుండా మాకు కూడా స్వర్గం కావాలని చెప్పేసి ఈ పోలేరమ్మ కాళ్ళు పట్టుకొని వీళ్ళందరూ కూడా పైకి ఎగరడానికి ప్రయత్నం చేశారట. కానీ విష్ణుదూతలు వాళ్ళని తరిమేసి కింద పడేశారట. ఈ విధంగా పూలమ్మ ఆవిడ బొందితో స్వర్గం అంటారన్నమాట. అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళిందట. ఈ విధంగా ఎవరైతే మనం ఈ కథాంశంలో మనం చూసినట్లయితే ఎవరైతే కొద్దిపాటి పుణ్యాన్ని చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తే పోలి ఎలా అయితే అంటే పోలేరమ్మ ఎలా అయితే పైకి స్వర్గానికి వెళ్ళిందో ఆ విధంగా వారు కూడా చక్కగా స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి మనకి ఈ కథాంశం చెప్పబడుతుంది. అంచేతని ఎంతైనా చక్కగా చేయండి. భగవంతుడు మనకి ఐశ్వర్యం ఇచ్చాడు కాబట్టి అలా నిండుగా చక్కగా అన్నీ కొనుక్కొని సామాన్లు, పూజా సామాగ్రి నిండుగానే చేయండి. పూలమ్మకి ఆవిడకి అవకాశం లేదు కాబట్టి, ఆవిడకి హక్కు లేదు కాబట్టి, డబ్బులు ఖర్చు పెట్టడం పరిస్థితి అవన్నీ అత్తగారి చేతిలోనే ఉన్నాయి కాబట్టి, ఆవిడ అలా ఉన్న వాటిలతో పుణ్యం సంపాదించడం అనే తాపత్రయంలో చేసింది. మనకి ఆ ఇబ్బంది లేదు కాబట్టి, భక్తి శ్రద్ధలతో చక్కగా ముందు రోజు అన్నీ తెచ్చుకొని, చక్కగా నిండుగా చేయండి పూజ. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, వారికి ఆ పూలమ్మలాగే బొందుతో స్వర్గానికి కాకపోయినా, కనీసం మనం అంత్యంలో విష్ణునామ స్మరణ చేసే భాగ్యము, అదేవిధంగా స్వర్గానికి వెళ్ళే భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే మనం ఎంత పూజ చేసినా కూడా ఆఖరి క్షణాల్లో విష్ణునామ స్మరణ లేదా శివనామ స్మరణ గుర్తు రావడం అనేది అసాధ్యమట. ఎంతో పుణ్యాత్ములైతే కానీ రాదు. కారణం ఏంటంటే అప్పుడు మరణ సమయంలో మనకి అనేకమైన ప్రాపంచిక విషయాలు, అలాగే బంధుప్రీతి ఇవన్నీ గుర్తొస్తాయి. భయంకరమైన భయం ఉంటుంది. చాలా నిజానికి యమదూతలు కూడా కనపడుతూ ఉంటారని అంటూ ఉంటారు. ఈ విధంగా నానా బాధ, చాలా శరీరాన్ని విడిచిపెడుతున్నామనే విపరీతమైన బెంగ ఉంటుంది తప్ప, ఆ సమయంలో విష్ణునామ స్మరణ అనేది గుర్తురాదు. ఎవరో మహాయోగులైతే గాని. అందుచేతని అలాంటి యోగాన్ని ఎప్పుడైతే మనకి కలగజేస్తారో, అంటే మనం చేసుకున్న పుణ్యమే ఆ యోగాన్ని కలగజేస్తుంది. అలా కలిగిన తర్వాత అంత్యంలో ఎప్పుడైతే మనం ఆ నామస్మరణ భగవంతుడికి చేస్తామో ఖచ్చితంగా వారికి ఆ శివ సాయుజ్యం లేదా విష్ణు సాయుజ్యం అనేది ఉంటుంది. అంచేతనే మనకి ఆ భగవంతుడు అలా అనుగ్రహం ఉండాలని చెప్పేసి పూలమ్మలాగే అందరికీ కూడా ఆ స్వర్గారోహణ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ కథాంశం చెప్పబడుతుంది. ఇక్కడ దీపదానం కూడా చెప్పబడింది. కార్తీక మాసంలో మనం ఎలా అయితే దీపదానం చేస్తామో ఆ దీపదానం ఇక్కడ కూడా చేస్తే విశేషమైన పుణ్యం అని చెప్పబడింది. అదేవిధంగా నెల రోజులు ఎవరైనా కూడా మధ్యలో దీపారాధన మానేసిన కనీసం ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారకుండా చక్కగా చుక్క ఉండగానే, అంటే నక్షత్రం ఉండగానే ఈ దీపారాధన కార్యక్రమం ముగించుకున్నట్లయితే వారికి స్వర్గప్రాప్తి ఉంటుందని, కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టిన పుణ్యం ఉంటుందని చెప్పబడింది. ఆ కారణం చేత మనం ఆ 31 ఒత్తులు కానీ లేదా 365 ఒత్తులు కానీ చేసుకుని చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి. పరమేశ్వరార్పణమస్తు.